బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల భేటీ వాయిదా పడినట్టుగా బ్రేకింగ్ వార్త అందుతోంది. సాయంత్రం 5 గంటలకు ఈ భేటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్, ప్రధాని నివాసంలో నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్ అజిత్ దోవల్ అలాగే త్రివిధ దళాధిపతులు ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు. ఆ సమావేశం అరగంటకు పైగా కొనసాగుతున్న నేపథ్యం ఒకవైపు కనిపిస్తోంది. మరోవైపు డీజీఎంఓల భేటీ ఏదైతే మధ్యాహ్నం షెడ్యూల్ అవ్వబడి ఉందో అది సాయంత్రానికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం హాట్లైన్ ద్వారా ఉండబోతోంది. ఈ హాట్లైన్ ద్వారా ఇరు దేశాల డీజీఎంఓలు చర్చించబోతున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం షెడ్యూల్ అయిన ఈ మీటింగ్ సాయంత్రానికి పోస్ట్పోయినట్టుగా వాయిదా పడ్డట్టుగా కూడా ప్రస్తుతం మనకు అందుతున్న బ్రేకింగ్ వార్త ద్వారా చూస్తున్నాం. భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం సాయంత్రం 5 గంటలకు ఉండబోతోంది. భారత్ పాక్ చర్చలు డీజీఎంఓల స్థాయిలో సాయంత్రం 5 గంటలకు చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది. యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఉండవలసిన ఈ సమావేశం సాయంత్రానికి వాయిదా పడ్డట్టుగా ప్రస్తుతం మనం వార్త చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రధాని మోదీ నివాసంలో అరగంటకు పైగా మన అజిత్ దోవల్తో పాటుగా త్రివిధ దళాధిపతులు కూడా ప్రధానికి బ్రీఫ్ చేస్తున్నారు. అయితే సాయంత్రం జరగబోయే డీజీఎంఓల సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకి రావాల్సి ఉందో అది చర్చిస్తున్నారా, లేదంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రధానికి బ్రీఫ్ చేస్తున్నారా అనేది ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నానికి షెడ్యూల్ అయిన ఈ మీటింగ్ సాయంత్రానికి వాయిదా పడ్డట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ చెప్పండి. సో సమావేశం మొదలైన తర్వాత ఇది మళ్ళీ వెనక్కి వచ్చి వాయిదా పడిందా, లేదంటే ఒకవైపు ప్రధాని సమావేశాల్లో అరగంటకు పైగా ఆయన ఎంగేజ్ అయి ఉన్న నేపథ్యంలోనే ఇది సాయంత్రానికి వాయిదా పడిందా? ఏదైనా క్లారిటీ ఉందా మీ దగ్గర వెంకటేష్? అంటే డీజీఎంఓల స్థాయిలో ఈ మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. సో ఆ తర్వాత అకస్మాత్తుగా అక్కడ నుంచి ఎలాంటి అప్డేట్ మనకు అందలేదు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కూడా సమావేశం జరిగింది. బహుశా ఈ డీజీఎంఓల స్థాయిలో జరగాల్సినటువంటి సమావేశంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం మొడాలిటీస్ పైన కొంత కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే డీజీఎంఓల స్థాయి సమావేశం పోనైనట్టు సమాచారం వస్తుంది. సో దీనికి సంబంధించి ఆర్మీ నుంచి డీజీఎంఓ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. సో ఈ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు చాలా డైనమిక్ గా ఉంది, ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్ గా పరిణామాలు మారుతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్నటువంటి పరిణామాలు కానీ లోకల్ గా మనకు డొమెస్టిక్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా ఆధారం చేసుకొని ప్రభుత్వం దీనిపైన డైనమిక్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నిజానికి భారత్ కు పూర్తిగా అప్పర్ హ్యాండ్ ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం పైన కొంత దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, పాకిస్తాన్ నుంచి ఏ విషయాలపైన కంప్లీట్ గా మనం అప్పర్ హ్యాండ్ తీసుకోవాలి దానిపైన ఇంకా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే కాస్త ఈ సమావేశాన్ని కాస్త ఆలస్యంగా ప్రారంభించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అలాగే డీజీఎంఓల సంబంధించినటువంటి మీడియా బ్రీఫింగ్ కూడా 2:30కు ఉందని చెప్పారు. బహుశా ఈ సమావేశంలో నేపథ్యంలో అది కూడా వాయిదా పడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. మరి అంటే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాల్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందా? మొడాలిటీస్ ఇంకా క్లారిటీ రాలేదా? లేదంటే ప్రధాని నివాసంలో జరుగుతున్న సమావేశం అనంతరం ఒక క్లియర్ పిక్చర్తో డీజీఎంఓల సమావేశం జరిగితే అది ఇంకా క్లియర్గా ఉంటుంది అనే ఉద్దేశం అనుకోవచ్చా? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు స్పెక్యులేట్ హియర్, బట్ మీ దగ్గర ఏదైనా అప్డేట్ ఉందా దాని గురించి వెంకటేష్? ఖచ్చితంగా హరి, మీరు అన్నట్టు ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి హైయెస్ట్ లెవెల్లో డీజీఎంఓల సమావేశంలో ఏ అంశాలను ఎలా డిస్కస్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి మన వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనలు, అక్కడి నుంచి ప్రతిపాదనలు, ఒకవేళ ఆ ప్రతిపాదనలు వస్తే మనం ఎలా రియాక్ట్ కావాలి, ఈ అంశాలన్నింటిపైన కొంత కసరత్తు జరుగుతుంది. సో ఈ ఆలస్యం అవుతుంది సమావేశం. దాని కారణంగానే ఫలితంగా సాయంత్రానికి దీన్ని మీట్ కావాలని డిసైడ్ చేసినట్టు సమాచారం అవుతుంది. సో మొత్తానికి డీజీఎంఓల స్థాయిలో జరిగేది కేవలం మిలిటరీ యాక్షన్స్ పైనే కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ మొన్నట్లాగానే బ్రీచ్ చేస్తే తీసుకోవాల్సినటువంటి ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో మొదలుగానే డిసైడ్ చేశారు. సో వాళ్ళు గనక తూటా పెలిస్తే తాము ఫిరంగులతో సమాధానం చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సో సీజ్ ఫైర్ వ్యాలేషన్ కి సంబంధించినటువంటి విషయాల్లో క్లారిటీ ఉన్నప్పటికీ ఇంకా ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి ఎలాంటి మొడాలిటీస్ ఫిక్స్ చేసే అంశం పైన కొంత సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరుగుతుంది. దానివల్లే ఈ డీజీఎంఓల స్థాయి సమావేశం ఆలస్యం అవుతుంది.
రైట్, డీజీఎంఓల సమావేశం ఉంది అన్న వార్త అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారుతూ వచ్చాయి వెంకటేష్. ఒకవైపు 32 విమానాశ్రయాలను ఏదైతే మూసివేయడం జరిగిందో 15వ తారీఖు వరకు, వాటిని మళ్ళీ రీఇనిషియేట్ చేస్తున్నారు, మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. సో ఆ చర్యలు ఏదైతే అవి కంటిన్యూ అవుతాయా, లేదంటే యాక్షన్స్ అన్నీ కూడా ఈ సమావేశం మీద డిపెండ్ అయి ఉన్న నేపథ్యంలో అవి కూడా ఆగే అవకాశం, అలాంటి ప్రకటనలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా వెంకటేష్? కెన్ వి హ్యావ్ క్లారిటీ? పాకిస్తాన్ ప్రస్తుతానికి అయితే ప్రతిస్పందించేటువంటి అవకాశం లేదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎయిర్ బేస్ లన్నీ కూడా పూర్తిగా మనం ధ్వంసం చేశాం. సో ఆ నేపథ్యంలో పాకిస్తాన్ కాస్త ఆపండి, మేము మాట్లాడతాం, చర్చలకు వస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రతిపాదన పెట్టే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతిస్పందించేటువంటి అవకాశం లేదు. సో పాకిస్తాన్ కంప్లీట్ గా ఒక రకంగా సరెండర్ అయినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి సిచ్యువేషన్ అంతా అసెస్ చేసిన తర్వాతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 32 ఎయిర్పోర్ట్స్ ఇప్పటి వరకు మనం ఏదైతే క్యాన్సిల్ చేశామో మే 15 వరకు సివిలియన్ ఎయిర్లైన్స్ ఆపరేట్ చేయొద్దని, సో వాటన్నిటిని మళ్ళీ రీయాక్టివేట్ చేయమని, రీస్టార్ట్ చేయమని చెప్పింది. కాబట్టి సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా భారత్ కంట్రోల్లోకి వస్తుంది. సో కంట్రోల్లోకి వచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు హరి. రైట్, ఇక ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీని తర్వాత ప్రధాని మోదీ ఏమన్నా ప్రకటన చేస్తారా, లేదంటే ఆయన నోటి నుంచి ఏదన్నా వార్త బయటకు వస్తుందా అనేది చాలా ఉత్కంఠ అలాగే ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ త్రివిధ దళాలతో సమావేశం అనంతరం, డీజీఎంఓల సమావేశం అనంతరం ప్రధాని ఏదన్నా దేశ ప్రజలతో మాట్లాడే అవకాశం ఏదైనా ఉందా వెంకటేష్? ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయిలోనే దీనిపైన కొంత క్లారిటీ ఇస్తే అన్ని అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ దేశ ప్రజలు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగినటువంటి విషయాలను కూడా ఆయన కొంత ప్రజలతో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా మాట్లాడితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఇప్పటికే సరెండర్ అయిపోయినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఏ విధంగా దాన్ని దారికి తీసుకురాగలిగామనేటువంటి విషయాలపై కూడా ప్రజలు క్లారిటీ కోరుకుంటున్నారు. నిన్ననే మనం చూసాం రక్షణ శాఖ మంత్రి నేరుగా మాట్లాడారు. రావల్పిండి వరకు కూడా వెళ్లి మన సైన్యం దానిపైన దాడి చేసి వాటిని ధ్వంసం చేసినటువంటి విషయాన్ని, ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఆర్మీ రక్షణలోకి దాక్కున్నప్పటికీ వారి అంతు చూస్తామని ఆయన స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కాబట్టి ఈ రోజు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకటన కూడా మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ కేవలం ఉగ్రవాదులను అంతం చేసేందుకు, వారి దాడి చేసేందుకే తాము ఈ యొక్క ఆపరేషన్ ప్రారంభించామంతే తప్ప పాకిస్తాన్ లో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించడం కాదనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. సో ఒక రకంగా రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలకు ఆయన సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు 1947 తర్వాత పాకిస్తాన్ లోపలికి భూభాగంలోకి వెళ్లి అంతర్జాతీయ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఏ రోజు కూడా భారత్ దాడి చేయలేదు. తొలిసారిగా ఇలాంటి దాడి చేసింది భారత్. ఆ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారనేటువంటి విషయాన్ని బీజేపీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ అంశాలపైన ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రభుత్వం దానిపైన అధికారిక ప్రకటన చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్, నిన్న త్రివిధ దళాధిపతులు కూడా నిర్వహించిన ప్రెస్ మీట్లో కొన్ని మిలిటరీకి సంబంధించిన అంశాలు, ఆపరేషన్కి సంబంధించిన విషయాలని బయటికి వెల్లడించడానికి ఇష్టపడలేదు. సో అవి కూడా అంటే ప్రతి ఒక్క భారతీయుడికి ఈరోజు ఆసక్తి ఉంది, మనం ఎలాంటి డ్యామేజ్ చేసాం పాకిస్తాన్లోని. నేను ఇంతకుముందు కూడా ప్రజెంట్ చేసి చూపించాను నిన్న వాళ్ళు చూపించిన శాటిలైట్ పిక్చర్స్ని కంప్లీట్గా. సో దీనికి అదనంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా దేశ ప్రజలకి తెలిసే అవకాశం ఉందంటారా వెంకటేష్? అంటే ఇది ప్రస్తుతం బ్యాటిల్ కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ప్రభుత్వం చెప్పింది. సో దట్ మీన్స్ మన అడ్వర్సరీస్ కు, మన శత్రువులకు ఈ మన సమాచారం ద్వారా వారికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉండొద్దు అన్నది ప్రధానంగా సైనిక బలగాలు చెప్తున్నటువంటి వాదన. సో ఆ నేపథ్యంలోనే మనం ఏ ఆయుధాలు ఉపయోగించాం, ఏ మిసైల్స్ ఉపయోగించాం అనేటువంటి విషయంలో కూడా ఎలాంటి డీటెయిల్స్ వారు షేర్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా దేశ భద్రత సమగ్రత దృష్ట్యా కూడా మనం కూడా ఈ అంశంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ కి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ లేకైనా కానీ అది అడ్వాంటేజ్ గా వారికి మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్లియర్ గా ఈ మొత్తం ఆపరేషన్ లక్ష్యానికి సంబంధించి సాధించామా లేదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి, ప్రజలు గమనించాలని సైనిక బలగాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా ఒక బ్యాటిల్ జరుగుతున్నప్పుడు కొంత మేర నష్టం మనకు కూడా జరుగుతుందనేది నిన్న సైనిక బలగాలు అంగీకరించి ఆ మేరకు ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ స్పష్టం చేశారు. దేర్ షుడ్ బి అక్కడ కొంత ఒక బ్యాటిల్ జరిగినప్పుడు కంబాట్ లో ద లాసెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది కంబాట్ అనేటువంటి స్టేట్మెంట్ సెంటెన్స్ ఆయన మాట్లాడారు. సో లాసెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది కంబాట్ అని చెప్పారు. కొంత నష్టం మనకు కూడా జరిగింది. సో ఆ లాసెస్ ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఫర్దర్ గా ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. హరి.
రైట్, చివరిగా క్లుప్తంగా చెప్పండి వెంకటేష్, ప్రస్తుతం సంయుక్తంగా జరుగుతున్న సమావేశం అనంతరం మళ్ళీ ఎన్ఎస్ఏ దోవల్తో విడిగా సమావేశం అవుతారు ప్రధాని అని కూడా తెలుస్తోంది. సో దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా, క్విక్గా చెప్పండి. డెఫినెట్ గా చాలా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. చాలా ఇష్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు నిమిషానికి కూడా కొత్త అప్డేట్ వస్తుంది. డైనమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి డీటెయిల్స్ నేపథ్యంలో ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా కేర్ఫుల్ గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నిజానికి నేరుగా ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇటు అమెరికాతో ఇటు చైనాతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకొని దానికి అనుగుణంగానే భారత్ కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.